సార్ కేసీఆర్ విచారణ ఫార్ములా ఈ కార్ రేసులో సంబంధించి ఆయన అరెస్ట్ చేస్తారని జరుగుతున్న ప్రచారంలో నిజమేంత? ఇప్పుడు ప్రచారమేమో ఆయనే స్వయంగా అక్కడికి వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తే చేసుకుంటారు. నేను ఇదివరకు చాలాసార్లు అరెస్ట్ చేయను, ఇంకో 100 సార్లు అయినా అరెస్ట్ అవుతాను తెలంగాణ కోసం, ఈ పద్ధతిలో మాట్లాడారు. రెండవది ఆయన ఏసీబీ కార్యాలయం దగ్గరికి, అంటే ఫార్ములా 1 ఆ రేస్ కోసం ఆయన సమస్య ఏంటి? మున్సిపల్ శాఖ నుంచి ఆయన మున్సిపల్ మంత్రిగా ఉండి మంత్రివర్గ నిర్ణయం లేకుండా 50 కోట్లు, అంటే 46-47 కోట్లు బదిలీ అయినట్టున్నాయి. ఎలా మీరు బదలాయిస్తారు? మంత్రివర్గం అనుమతి లేదు. అలాగే అరవింద్ కుమార్ ఆయన ఎవరు ఐఏఎస్ చెప్పిన ఆధారంగా విచారణ జరుపుతున్నారు. జనవరిలో మొదటి దఫా విచారణ అయింది, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు. మొన్ననే కేసీఆర్ను కూడా కాళేశ్వరం మీద విచారణ జరిపారు. అప్పుడు కవిత గారు ధర్నా చేశారు. ఇప్పుడు కూడా మా అధ్యక్షుడికే మీరు నోటీసులు ఇస్తారని కేటీఆర్ తరఫున ఇప్పుడు మాట్లాడారు, కానీ ఆయన అయితే వెళ్ళారు. చాలా ఆసక్తికరం ఏమంటే కార్యకర్తలు చాలా ఎక్కువ మంది వస్తున్నారని బీఆర్ఎస్ కార్యాలయానికి తాళం వేశారు పోలీసులు. బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయానికి పోలీసులు తాళాలు వేశారు. ఆయన విచారణ ఏమో ఇంకా జరుగుతోంది. విచారణలో ఆయన డబ్బులు ఇవ్వలేదు అని ఆయన చెప్పడం లేదు, అలాగే అనుమతి లేదు, నేనే ఇచ్చాను, బాధ్యత నాది, అయితే నేను తెలంగాణ మేల్కోరి ఇచ్చాను అని చెప్తున్నారు. ప్రైవేట్ భాగస్వామి అంతకుముందు ఉన్న ఆయన ఈసారి స్పాన్సర్గా రాలేదు కాబట్టి ప్రభుత్వం తరఫున చేద్దాము, దాన్ని పోగొట్టుకోవద్దని నేనే చెప్పి ఇప్పించాను అంటున్నారు. మరి ఇక్కడ రూల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం అలా క్యాబినెట్ నిర్ణయం లేకుండా ఫైనాన్షియల్ శాంక్షన్ లేకుండా చేయడము ఒకటి. రెండోది ఆ శాఖ కూడా అది కాదు. మూడోది ఆయన ఒప్పుకుంటున్నారు, ఆ సంబంధిత అధికారి ఫిర్యాదు చేస్తున్నారు. మరి ఇటువంటిప్పుడు ఆయన మీద చర్య తీసుకుంటే అరెస్ట్ చేస్తారా, ఇంకోసారి పిలుస్తారా మనకు తెలియదు. కానీ బట్ టెన్షన్ అయితే చాలా టాప్కి వచ్చేసింది. ఈ సమయంలో చాలా ఉద్రిక్తంగా ఉంది. ఈ సమయంలో తను వెనకబడకూడదని కూడా కావచ్చు. బీజేపీ వాళ్ళు కూడా జిహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర చాలా ధర్నా మొదలుపెట్టి వాళ్ళు కూడా కొంచెం పెంచుతున్నారు. మొన్ననే దురదృష్టవశాత్తు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారు మాగుంట గోపీనాథ్ మరణం అనారోగ్యంతో మిత్రుడు కూడా ఆయన చనిపోయాక ఈ ఉప ఎన్నిక ఎవరు ఏంటి ఇదంతా ఉంది. సో ఈ రాష్ట్రంలోనే కాకుండా నగరంలో కూడా రాజకీయం బాగా వేడెక్కుతున్న పరిస్థితి. ఇప్పుడు కనుక కేటీఆర్ని అరెస్ట్ చేయటము, నిర్బంధంలోకి తీసుకోవడం జరిగితే ఈ రాజకీయ ఉద్రిక్తత బాగా పెరుగుతుంది. ఇప్పటికే మరి ఆఫీసుకు తాళాలు వేశారంటే ఊరికి వేసారా, మళ్ళీ కాసేపటికి తీస్తారా తెలియదు. కానీ బట్ బీఆర్ఎస్ సీమ్స్ టు బి ప్రిపేర్డ్. ఎందుకంటే ఇక్కడికి రావడానికి ముందు హరీష్ రావు, కేటీఆర్ నందినగర్ అంటే దగ్గరే ఉంటుంది, అది కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి కేసీఆర్తో సమావేశమై సమాలోచనలు జరిపి మరీ వచ్చారు. కాబట్టి తెలంగాణ రాజకీయాలు క్రమక్రమంగా ఒక విధమైన రాజుకుంటున్నాయి, ఫ్లాష్ పాయింట్కు చేరుకుంటున్నాయి, ఫ్లాష్ అవుతాయి.